నాయన అనేక మంది నాయన మనుషులు నాయన నీ వైపు చూసి రక్షణ పొందినట్లుగా ప్రభు మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి అయా తండ్రి. నీ సేవకుడు అయా ఎంతైతే ప్రయాసపడి అయా తండ్రి ఈ సభలు ఏర్పాటు చేశాడు నీకు తెలుసు నాయన. అయా నీ అందుపడిన ప్రయాసము వ్యర్థము కాదని లేఖనాల్లో చెప్పినట్లుగా ప్రభు అయా నీ కుమారుడికి నా తండ్రి మంచి దీవెన ఈవులతో నింపమని ప్రార్థన చేస్తున్నా. సంఘాన్ని దీవించండి. ఈ కొండపాములూరు గ్రామాన్ని అయా ప్రభు నీ వైపు తిరిగినట్లుగా గొప్ప కార్యము జరిగించడు నాయన. చిన్న బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకున్నావు, పాటల్లో మహిమ తెచ్చుకున్నావు తండ్రి. అలాగే తండ్రి నీ అమూల్యమైన వాక్కుల ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించి అయా నీ కృపలో అందరినీ ప్రభు అయా నా తండ్రి ప్రభు ఆశీర్వదించుని ప్రార్థన చేస్తూ తండ్రి ప్రభు జరగబోయే కార్యక్రమం అంతా కూడా నీ నామానికి మహిమార్థంగా మీరే జరిగించి మహిమను ఘనతను ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి బ్రతులాడి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చక్కగా ప్రార్థన చేసిన సేవకులకి వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ రాజకరణ్ బాబు ఉన్నాడు. తనకి ఈ సమయాన్ని ఇస్తున్నాం. చక్కగా అందరూ కూడా ఆసక్తిగా మాటలు ఆలకించాలని నేను విశ్వసిస్తున్నా. దయచేసి ఎవరు కూడా తిరగొద్దు. పిల్లల్ని చక్కగా క్రమంగా చోట కూర్చోబెట్టండి. ఎవరు కూడా ఆటంకంగా ఉండు. మీ అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దేవాది దేవునికి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పల్లవి పాడుకొని మనము కొద్ది మాటలు వినే ప్రయత్నం చేద్దాము. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఈ రోజున కొద్ది మాటలు ధ్యానించుకుందాము. అయితే ఏ విషయం అంటే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు కానివ్వండి, దేవుని వాక్కు మనకి ఏదైనా విషయాన్ని తెలియజేసినప్పుడు కానివ్వండి, దైవజనులు మనకి తెలియజేసినటువంటి ఏ విషయంలో అయినా సరే ఆ మాటను బట్టి మనము ఆ మాటకి లోబడే వారిగా ఉంటే కనుక ఎన్నో గొప్ప విషయాల్ని మనము చూస్తాము. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు అంటే ఆయన మాటల్ని మనము లక్ష్యం చేసినప్పుడు మనము ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనమాట. ఈ విషయాన్ని మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి గురించి చూస్తాము. నోవాహు గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎంతగానో దేవుడు చెప్పినటువంటి మాటని ఆయన తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నటువంటి విషయాల్ని మనము గమనిస్తూ ఉంటాం అనమాట. ఆయనకి దేవుడు చెప్పిన విధంగా ఏదైతే చెప్పారో అదే విషయాల్ని ఆయన ఫాలో అవుతూ ఉన్న విషయాన్ని మన అందరికీ తెలుసు. అయితే ఆయన దేవుని మాటకి లోబడ్డాడు. ఆయన ఓడని తయారు చేయమని చెప్పినప్పుడు ఆయన లోబడి ఆయన ఓడని రెడీ చేశాడు. రెడీ చేసిన తర్వాత ఆయన కుటుంబం అంతా కూడా రక్షింపబడిందంట. ఆయన ఏ రీతిగా విన్నాడు అంటే 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము ఈ యొక్క విషయాల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు ఆయన
ఏ రీతిగా విన్నాడు అంటే 22వ వచనంలో చూస్తాము. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. అంటే దేవుడు ఆయనకి చెప్పినటువంటి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు కూడా ఆయన చేశాడు. అంటే ఆయనకి ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా ఆయన చేశాడంట. అయితే చేసిన తర్వాత ఆయన పొందుకున్నటువంటి మేలు ఏంటి అంటే అతను రక్షించబడ్డాడు. అలాగే అతని కుటుంబం అంతా కూడా ఆ జలప్రలయం నుంచి రక్షింపబడింది అనమాట. అయితే ఎప్పుడైతే మనము చాలాసార్లు దేవుని మాటని కానివ్వండి, దైవజనుల మాట కానివ్వండి, దేవుని వాక్కు మనతో మాట్లాడినా కానీ మనము అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అనమాట. ఆ నిర్లక్ష్యం చేసినప్పుడు మనము ఆ నిర్లక్ష్యం చేస్తే ఎంతో చాలాసార్లు పొందుకోవాల్సిన వాటిని పొందుకోము. అలాగే నేలకి పోయేదాన్ని నెత్తికి రాసుకున్నారు అనే సామెత ఉంటుంది కదా, ఆ రీతిగా మనము సంబంధం లేని విషయాల్లో కూడా మనము ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం అనమాట. అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఈ పండుగలు జరుగుతున్నప్పుడు ఒక నెల ముందు నుంచే పనులన్నీ కూడా ప్రారంభం అయిపోతూ ఉంటాయి. అయితే ప్రారంభమైనప్పుడు 1వ తారీఖు ఈ నెల ఏప్రిల్ 1వ తారీఖున ఈ యొక్క స్టేజ్, నేను నిలబడి ఉన్న స్టేజ్ కడుతూ ఉన్నప్పుడు సాయంత్రం కడుతున్నారు అనమాట. అయితే ఉదయాన్నే మనుషుల్ని కాల్ చేశారు, నాకు కాల్ చేసి ఇలా సాయంత్రం స్టేజ్ కడుతున్నామయ్యా, సాయంత్రం వచ్చేసేయి అని చెప్పేసి ఫోన్ చేశారు అనమాట. నేనేం చెప్పానంటే ఈరోజు కుదరదులేనయ్యా అని చెప్పేసి చెప్పాను అనమాట. అప్పటికి ఏమన్నారంటే కాసేపు ఉండి వెళ్ళిపోయా అని చెప్పేసి చెప్పారనమాట. నేనేం చేశాను అంటే కాదులన్నయ్య కుదరదు అనేసి చెప్పాను. తర్వాత సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత అయ్యగారు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా స్టేజ్ కడుతున్నారు అనేసి రమ్మని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మావి కూడా నేను కుదరదు మావయ్య అని చెప్పేసి చెప్పాను అనమాట. అయితే సరే కుదరదు అని చెప్పాను, రాలేదు. సాయంత్రం 7 అయింది. 7ంటికి వెళ్తూ ఉన్నాను. 60 నుంచి 70 స్పీడ్లో వెళ్తున్నాను. స్పీడ్గా వెళ్తూ ఉండగా సడన్గా ఒకేసారి కోతి అడ్డుగా వచ్చింది అనమాట. అయితే సాయంత్రం ఎప్పుడు కూడా కోతి అడ్డు రాదు, కోతులు బయట రావు నాకు తెలిసినంత వరకు. అయితే సడన్గా రోడ్డు దాటుతూ ఉంది, స్పీడ్గా వచ్చేసింది. నాకు ఇంకా బ్రేక్ వేసే టైం లేదు, పక్కకు తిప్పే టైం కూడా లేదు. గుద్దేసి పడిపోయాను అనమాట. వెంటనే బండి చాలా అంత దూరం వెళ్ళిపోయింది. నేనేమో ఎగిరి 5-6 పల్టీలు కొట్టేశాను. హెల్మెట్ ఉంది కానీ నేను ఎగిరినప్పుడే హెల్మెట్ కింద పడిపోయింది, క్లిప్ పెట్టలేదు. పడిపోయిన వెంటనే మొత్తము 2 పాదాలకి 2 మోకాళ్ళకి నడుము కింద భాగంలో 2 పక్కల, అలాగే 2 చేతులకి, మోచేతికి, అరిచేతికి, ఫేస్ మీద లైట్గా తగిలింది. మిగిలినవన్నీ కూడా చర్మం కొట్టుకుపోయిందనమాట. అయితే కాళ్ళకి మాత్రం రక్తం వస్తుంది. అక్కడ వెంటనే లేచాను. ఎదురు కానివ్వండి, వెనకమాల కానివ్వండి, ఏది కూడా వాహనాలు ఏమీ రాలేదు. నేను కూడా వెంటనే లేచి పక్కనే కూర్చుండిపోయాను. పక్కనే కూర్చున్న తర్వాత అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. ఆ సౌండ్కి వచ్చేసి అందరూ పరీక్షించారనమాట. అంటే చేతులు కాళ్ళు మడుస్తున్నానా లేదా అంటే బట్టలన్నీ కూడా చినిగిపోయినాయి, మొత్తము కూడా చంద్రబందర అయిపోయినాయి. వేళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ముడవమన్నారు అనమాట. ఒకటి కట్టారు. కట్టిన తర్వాత చేళ్ళు కాదులు ముడవమన్నారు. అన్నీ కూడా మడిచిన తర్వాత ఓకే అంతా బాగానే ఉన్నాయి. ఎంత అదృష్టవంతుని ఎక్కడ చూడలేదు. ఎంత స్పీడ్లో ఎంత దూరం పడిపోయిన తర్వాత ఏమీ కాలేదు. పైన చర్మం మాత్రమే కొట్టుకుపోయింది, ఏం కాలేదు అనేసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. నాకేమో ఈ విషయం గుర్తొస్తూ ఉంది. అయ్యగారు ఫోన్ చేశారు, ఈరోజు వెళ్ళినా పోయేది, అక్కడ పని అన్నా జరిగేది అనేసి జరుగుతుందనమాట. నా ఉద్దేశం ఏంటంటే తర్వాత 3వ తారీఖు గుడ్ ఫ్రైడే ఉంది, శనివారం ఆదివారం తర్వాత ఎలాగో మీటింగుల్లో 2-3 రోజులు ఎలాగో సెలవు పెడతాము, ఎన్ని రోజులు వెళ్ళాలి అనే ఉన్నాను. అయితే ఆశపడ్డాను అనమాట. ఈ పనులన్నీ కూడా మేము యవనస్తులందరూ కూడా ఎంతగానో ఆశతో చేస్తూ ఉంటాము, ఎంతో కూడా ఉత్సాహంతో చేస్తూ ఉంటాం అనమాట. అయితే నేను తర్వాత చేద్దాము అనుకున్నాను, కానీ చేసే అవకాశం నాకు రాలేదు. ఈ చర్మం కొట్టుకుపోవడం వలన ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే మనము చేయాలి అనుకున్న పని చేయలేమన్నమాట. ఎప్పుడు అంటే దేవుని మాటకి కానివ్వండి, దైవజనులు చెప్పినటువంటి మాటకి లోబడకపోతే మనము ఏదైతే చేద్దాము అనుకున్నామో ఆ పని జరగలేదు. తర్వాత 6 రోజులు చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ రేపు మీటింగ్ అయిపోయిన వెంటనే రేపు జరిగేటువంటి పనులు అన్ని తీసే పనులు అన్నిటిలో కూడా ఉండాలి అని అనుకున్నాను. కానీ అవేమీ జరగలేదు. జరగకపోగా ఇంకా ఒక 10 రోజులు
మంచానే ఉండాల్సి వచ్చింది. సరిగా పడుకోలేకపోతున్నాను, సరిగా కూర్చోలేకపోతున్నాను, సరిగా తినలేకపోతున్నాను. నిన్న కూడా 5 నిమిషాలు కూడా ఆరాధన పాటలో 5 నిమిషాలు కూడా నుంచోలేకపోయాను. కాళ్ళు పైన పెట్టి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడే నిలబెడతాడు. ఒక విషయాన్ని నేను త్రోసివేశాను, దేవుని మాటకి లోబడలేదు. ఈ రోజున నిలబడాల్సిన పరిస్థితులు అందరూ చెప్పారు, ఇంకా మీటింగ్లకి ఏం వస్తావులే, రెస్ట్ తీసుకో అనేసి. కానీ నాకు అయితే ఒక విషయమే గుర్తుంది. ఒక మాటకి నేను నో చెప్పాను. మరలా దేవుని వాక్యాన్ని కొద్దిసేపైనా అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మరలా నేను పోగొట్టుకోకూడదు అనే ఆలోచనే నాకుంది. అందుకనే దేవుడు ఖచ్చితంగా నాకు శక్తిని ఇస్తాడు అనే నమ్మకాన్నే నమ్మాను నేను. అందుకనే 3 రోజులు కూడా దేవుని సన్నిధికి పండుగలకి రావడానికి ఆయన కృప చూపించారు. అయితే ఈ విషయం నుంచి ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఈ 3 రోజులు కూడా, ఈ దెబ్బ తగిలిన తర్వాత రోజు నుంచి కూడా నాకు ఒకటే ప్రేరేపణ వస్తుంది. దేవుని మాట చెప్పిన తర్వాత రక్షణ పొందుకోమని చెప్పేసి అనేక సార్లు చెబుతూ ఉన్నారు కదా. ఈ రక్షణ పొందుకోలేని వారికి మరలా అవకాశం రాకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనే బాధ ఎక్కువగా అనిపిస్తూనే ఉంది. 3 రోజులు కూడా నేను చెబుతానా లేదా అనేసి అందరూ బాధపడుతున్నారు, అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తాను అనే ఆలోచనే ఉంది. కానీ ఈ యొక్క ఆలోచన ఉందన్నమాట. ఈ రక్షణ అంటే నేను దేవుని మాటని ఒకసారి ఆయన దైవ సేవకుడు చెప్పాడు, ఒకసారి పనికి రమ్మని చెప్పేసి. కానీ నేను లోబడపోయేసరికి తర్వాత నేను పాల్గొందాము అనుకున్నా కానీ, ఆశపడినా కానీ నాకు ఆ అవకాశం దక్కలేదు. కానీ దైవ సేవలు అనేక సార్లు చెబుతూ ఉన్నారు రక్షణ పొందుకోమనేసి. అనేక మందికి వీరికి మరలా అవకాశం రాకపోతే వారి పరిస్థితి ఏంటి అనే ఆలోచనే వస్తుందన్నమాట. నా నొప్పుల గురించి నేను ఇవన్నీ గురించి ఆలోచన చేయట్లేదు, కానీ ఈ ఒక్క విషయమే పదే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అయితే దేవుడు చెప్పినటువంటి మాటకి నోవాహు గారు ఏ రీతిగా అయితే అంగీకరించారో, లోబడిన తర్వాత ఆయన రక్షింపబడ్డారు, ఆయన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. అలాగే దేవుని మాటకి మనము లోబడితే కనుక ఖచ్చితంగా మనము రక్షింపబడితే ఈ రక్షణ ఎందుకు కావాలి అంటే, మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, నాకు ఈ చర్మం కొట్టుకుపోయిన తర్వాత ఈ చర్మం విలువ తెలిసింది. ఎందుకు అంటే చర్మము ఎంతలాగా కాపాడుతుంది అంటే, మన అవయవాలన్నిటినీ కూడా బయట ఉన్న డస్ట్ వెళ్ళిపోకుండా, ఎందుకు అంటే బయట బ్యాక్టీరియాలకి వెళ్ళిపోకుండా ఇంజెక్షన్ చేస్తున్నారు, ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, అన్నిటికీ కూడా యాంటీబయాటిక్ ఇస్తున్నారు అనమాట. ఎందుకు ఇస్తున్నారు అంటే చర్మం సరిగా లేదు కాబట్టి దానికి కాపుదలగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. కానీ అదే చర్మం ఉంటే మన అవయవాలన్నిటినీ కూడా ఎంతగానో కాస్తూ ఉంటుంది. అలాగే మన రక్షణ కూడా మన మనిషిని ఏ రీతిగా కాపాడుతుంది అంటే, నిత్య నరకానికి పోకుండా కాపాడుతుంది. అలాగే ఈ భూలోకంలో చెడు వ్యసనాలకి, చెడు ఆలోచనలకి బానిస అవ్వకుండా కాపాడుతుంది అనమాట. అంటే అందరూ కూడా చెడు అలవాట్లకి బానిస అయిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము కావాలని ఏమన్నా మేమే చెడిపోతున్నామా అనే ప్రశ్నని కొంతమంది వేస్తూ ఉంటారు అనమాట. అయితే నిజమే అది. ఎందుకు అంటే వారు కావాలని ఏమి చెడిపోరు, కానీ వారి యొక్క చెడు అలవాట్లు బానిసలుగా మార్చేస్తాయి అనమాట. అదే ఈ రక్షణలో ఉంటే కనుక ఒక కట్టు అనేది, అంటే ఒక రక్షణ అనేది మనకి ఎంతగానో రక్షిస్తూ ఉందన్నమాట. వారికి ఆలోచనలు కూడా బయటికి వెళ్లకుండా, చెడు ఆలోచనలు వారికి రాకుండా ఇవన్నిటినీ కూడా ఒక కట్టడిగా వేస్తుంది అనమాట. ఆ రక్షణ అనేది ఆ మనిషిని అంతలాగా కాపాడుతుంది. ఒక కవచం లాగా, ఈ శరీరం ఎలాగైతే అవయవాలన్నిటికీ ఒక కవచం లాగా ఉందో, ఈ రక్షణ అనేది మనిషికి నిత్య రాజ్యం వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే నరకానికి వెళ్లకుండా ఒక కవచంలాగా కాపాడుతుంది. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనకి చెడు అలవాట్లకి వెళ్ళిపోకుండా, లోనైపోకుండా ఎంతగానో రక్షిస్తుంది అనమాట. కాబట్టి దైవ సేవకులు ఎంతగానో మనకి చెబుతూ ఉన్నటువంటి ఈ రక్షణ పొందాలి అనే విషయాన్ని అందరూ కూడా, ఎవరైతే రక్షణ పొందలేని వారు ఉన్నారో, ఈరోజే దైవ సేవకుల్ని కలిసి రక్షణ పొందండి. ఈ విషయాన్ని ఎంతగానో ప్రేరేపణతో చెబుతూ ఉన్నాను. అలాగే ఇంకొక విషయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము, ఈ విషయంలో చూస్తే మనకి సిద్ధపాటు గురించి మనకి చూస్తాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని
పోలేదు. తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. చాలండి. అయితే ఇక్కడ మనము 10 మంది కన్యకలను చూస్తున్నాము. 5గురేమో బుద్ధి లేని వారంట, 5గురేమో బుద్ధి కలిగిన వారంట. బుద్ధి లేని వారేమో తమతో కూడా నూనెని తీసుకొని పోలేదంట, బుద్ధి కలిగినటువంటి వారేమో తమతో కూడా నూనెని తీసుకువెళ్ళారంట. అంటే ఈ యొక్క విషయాన్ని మనము ఎందుకు చదువుకోవాలి అంటే, మనం రక్షణ తీసుకున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ రక్షణని కాపాడుకోవడానికి, ఆ రక్షణలో వారు కొనసాగడానికి బుద్ధి కలిగిన వారు ఏ రీతిగా అయితే ముందుగా సిద్ధపడి ఉన్నారో ఆ రీతిగా మనము కూడా రక్షణ తీసుకున్నటువంటి మనము ఆ రీతిగా సిద్ధపడి ఉండాలి. మన దేవుని రాకడ ఈరోజే వస్తే మనము పరలోక రాజ్యము వెళ్తాము అనే నమ్మకం కలిగి, నిశ్చయత కలిగి ఉన్నామా లేదా అనేసి ఒకసారి పరీక్షించుకోవాలి. ఆ రీతిగా పరీక్షించుకునే అంత సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట, బుద్ధి కలిగినటువంటి వారిలాగా. ఎందుకు అంటే రక్షణ లేని వారు కూడా ఎంతగానో రక్షణకై ఉండాలి, రక్షణకి పొందుకోవడానికి ఆశని ఆ రీతిగా పొందుకోవాలి. ఎందుకంటే అంత సిద్ధపాటు ఉండాలన్నమాట. రక్షణ పొందుకోవడానికి కూడా అంతే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఆ రక్షణ ఎంతగానో కాపాడుతుంది. ఎందుకు అంటే నేను బలంగా చెప్పగలను, ఆ రోడ్డు మీద నేను పడిపోయినప్పుడు ఆ హెల్మెట్ కూడా లేదు, అంతే బలంగా నేను తలకైతే ఏమీ తగలలేదు. ఆ తలకి తగిలి ఉంటే నేను ఈ రోజున మీ మధ్యన ఉండేవాడిని కాదేమో. కానీ ఆ రక్షణ ఉండడం వలన ఆయన నన్ను ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు. ఆయన తన హస్తాలతో నన్ను పట్టుకున్నాడు. ఆ రీతిగా ఈ యొక్క రక్షణ అనేది మనకి ఎంతగానో కాపాడుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆ రీతిగా సిద్ధపాటు కూడా మనకి ఎంతలాగా ఉపయోగపడుతుంది అంటే, పరలోక రాజ్యం చేరడానికి, పరలోక రాజ్యంలో మనము ఉండడానికి ఈ సిద్ధపాటు అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మనము ఈ సిద్ధపాటుని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు కూడా మనము సిద్ధపాటు, యుద్ధానికి సైనికుడు ఏ రీతిగా అయితే సిద్ధంగా ఉంటాడో ఆ రీతిగా మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి లేని కన్యకల వలె కాకుండా బుద్ధి కలిగినటువంటి కన్యకల్లాగా మనము సిద్ధపాటు కలిగి ఉంటే కనుక ఆ వచ్చినటువంటి ఆ పెండ్లి కుమారుడితో బుద్ధి కలిగినటువంటి స్త్రీలు ఏ రీతిగా అయితే వెళ్ళారో ఆ రీతిగా సిద్ధపాటు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన రాజ్యంలో చేరతారనమాట. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మరలా చెప్తున్నాను, రక్షణ లేనటువంటి వారు దేవుని దైవ సేవకుల్ని కలవండి, కలిసి రక్షణ పొందుకోవడానికి సిద్ధం కండి. ఎందుకు అంటే ఈ రక్షణ మరలా నాకైతే ఈ పరిచయ ఈ సంవత్సరం ఈ మీటింగ్లో పనిచేసే అవకాశం అయితే నేను కోల్పోయాను. ఎందుకు అంటే ఒక మాటని నేను నిర్లక్ష్యం చేయడం వలన ఈ యొక్క 2026లో జరిగినటువంటి ఈ మీటింగుల్లో ఈ పని మరలా నేను చేయలేను. ఆ రీతిగా మీరు కూడా రక్షణలో ఎప్పటికీ పొందుకోలేని వారిగా కాకుండా ఈ రక్షణకి సిద్ధపడి మీరందరూ కూడా రక్షణ పొందుకోండి. రక్షణ పొందుకున్నటువంటి వారు ఇందాక చిన్నపిల్లలు పాడిన రీతిగా రక్షణ పొందుకున్నటువంటి వారు ఎలాగ ఉండాలంట, నిప్పులాగా ఉండాలంట. ఆ రీతిగా మనము నిప్పులాగా దేవుని సన్నిధిలో ఉందాము. ఎందుకు అంటే ఈ యొక్క రక్షణ అనేది ఎటువంటి మత మార్పిడి కాదు. ఈ యొక్క రక్షణ అనేది పరలోక రాజ్యం చేరేటువంటి ఒక కవచము. ఈ యొక్క రక్షణ అనేది ఈ భూలోకంలో మనం నిప్పులాగా బతకడానికి ఉపయోగపడే ఒక కవచం అన్నమాట. కాబట్టి ఈ యొక్క రక్షణని ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ యొక్క రక్షణ కలిగి మనము ముందుకు వెళ్ళేవారిగా ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. నిజంగా ప్రభు తన కృపను చూపించి మా యొక్క సహోదరుడిని నిజంగా ప్రభు తన రెక్కల నీడలో భద్రపరిచి ఏ అపాయము సంభవించకుండా తన హస్తాన్ని చాపి మన మధ్యలో ఈరోజు సాక్షిగా ఉంచారు. ఎందుకని ఒక మాట నాకు ఎందుకో గుర్తొస్తుంది, అక్కడ చెప్పి ప్రార్థన చేసేసుకుందాం. నేను రక్షించబడినప్పుడు నా స్నేహితుడు ఒక అతన్ని రమ్మని పిలిస్తే ఐటీఐ కాలేజ్ చదువుతున్నప్పుడు అతను వచ్చాడు. నేను రక్షించబడటం చూసి ఆయన కూడా ఏమన్నాడంటే, నేను కూడా బాప్తీసం తీసుకుంటా, రక్షించబడతానన్నాడు. దాదాపుగా 1 నెల అయింది, 2వ నెల గడుస్తూ ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పైకి కొంచెం వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం చిన్న పని ఉంటే పని చేయడానికని వెళ్ళాడంట. ఐరన్ రాడ్ పట్టుకొని పైకి వెళ్తూ ఉండగా మెట్లు పైనుంచి ఎక్కుతూ ఉండగా ఆ రాడ్ వెళ్ళి అక్కడ కరెంటు
వైరుకి తగిలి అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయాడు. ఎందుకని ఈ 3 రాత్రుల్లో నాకు దేవుడు ఇదే ప్రేరేపణ ఇస్తున్నాడు. ఎవరికి ఆయన రక్షించబడటానికి చాలా మంచి వ్యక్తి, రక్షించబడతాను అన్నాడు, కానీ ఏం లేదంటే సమయం లేదు. మంచివాడు, చాలా చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమగా ఉండేవాడు. అయ్యగారికి కూడా పరిచయం చేసిన అయ్యగారు అంటే కూడా ఎంతో ప్రేమగా ఉండేవాడు. కానీ ఏం లేదంటే రక్షించబడటానికి ఆ యవనుడికి ఏం లేదు, సమయం లేదు. దేవుడు మీకు ఎందుకు ఇస్తున్నాడు ఈ సభల్లో? ఎందుకనో పలుమార్లు 3 రాత్రులు కూడా మేము హెచ్చరికల్ని జారీ చేస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికని మీరు తోసివేయకుండా తప్పకుండా మీరు ఏమవ్వాలంటే మారు మనసు పొంది రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. విన్న యొక్క మాటలను బట్టి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. విజయవాడ ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు జాషువా గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారండి. జాషువా గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. విజయవాడ నుంచి వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమైన తండ్రి, పరిశుద్ధుల దేవా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మా అందరిని మీరు ప్రేమించి ప్రభా మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభా అవును ప్రభా, ఈ సాయంకాల వేళలో తండ్రి నీ బిడ్డని ప్రభా ఇక్కడ మీరు నిలబెట్టి ప్రభా లోబడే స్వభావము తండ్రి, దాంట్లో ఎంత ఆశీర్వాదం దాగి ఉన్నదో ప్రభా మీరు చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రం తండ్రి. నిజం ప్రభా తండ్రి, లోబడే స్వభావము మనస్సు ప్రభా నీ మాటకి లోబడే ఒక మంచి అలవాటులు మా అందరికీ మీరు దయచేయండి అని మేము కోరుకుంటున్నాం తండ్రి. నోహా కుటుంబాలు ప్రభా నీ మాటను లోబడి ఎలాగా వాళ్ళు రక్షించబడ్డారు, కాపాడబడ్డారు ప్రభా. ఈ లోకంలో మేము కూడా ప్రభా తండ్రి ఇక్కడ వచ్చే ప్రతి కుటుంబాలు బిడ్డలు ప్రభా మిమ్మల్ని లోబడి జీవించే స్వభావం మా అందరికీ మీరు దయచేయండి అని మేము కోరుకుంటున్నాము తండ్రి. ఇంకా ఎవరు ప్రభా అయా రక్షణ లేకుండా కనబడుతున్నారో వాళ్ళందరికీ ఈ రాత్రి సమయంలో నీ వాక్యము ప్రభా వాళ్ళందరికీ ప్రభా మాట్లాడును గాక మేము కోరుకుంటున్నాం తండ్రి. నీ వాక్యము ద్వారా తండ్రి వాళ్ళందరూ లోబడి ప్రభా రక్షణ భాగ్యం పొందుకును గాక మేము కోరుకుంటున్నాం ప్రభా. అయా మిగతా సమయం అన్ని మీ చేతుల్లో అప్పగిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి, ఆశీర్వదించండి ఘనముగా ప్రభా తండ్రి. అయా సమస్తము మీరే జరిపించండి మేము కోరుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన అయ్యగారికి ప్రత్యేకంగా సభ తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. చక్కగా సమయోచితంగా మీరందరూ కూడా నిలవాలని నేను కోరుకుంటున్నా. ఒక కీర్తన చదువుకుందాం. 133వ కీర్తన. అందరూ లేచి నిలబడినట్లయితే అందరూ లేచి నిలబడి కీర్తన చదువుకుందాం. 133వ కీర్తన చదువుకుందాం. మన మధ్యలో ఉన్న మా యొక్క బిడ్డ నిర్మల వచ్చి చదువుతారు. రండి అందరూ కూడా 133వ కీర్తన బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి చూడాలి.